వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం. కూకట్పల్లిలో స్పా సెంటర్లపై పోలీసుల దాడి. ఏప్రిల్ 2న హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ. తెలంగాణ కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం. వెలుగుమట్ల బాధితుల కోసం కవిత నిరాహార దీక్ష. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బర్కత్పురలోని హైందవి కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ విద్య, వైద్య, పోలీసు తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న మహిళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర రోజురోజుకు పెరుగుతోందని, అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వస్తున్న వారిని నేటితరం యువతులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఇవాళ హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. చాలా సంతోషం. మరి నేను చైర్మన్గా, వారు వైస్ చైర్మన్గా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. చాలా సంతోషం. మేము మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆలోచించినప్పుడు ముఖ్యంగా రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, వైద్య రంగంలో, విద్యారంగంలో నిష్ణార్థులైన వారికి పిలిపించి సన్మానం చేయాలన్నది మేము ఆలోచన చేసినాం. మరి ఇవాళ సుమారు 50 మంది మహిళలు, వివిధ రంగాల్లో నిపుణులు, చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు వీడికి రావడం జరిగింది. వారందరికీ హైందవి వేదిక ఘన సత్కారం చేసింది. ముఖ్యంగా ఇవాళ విద్యారంగంలో పెను మార్పులు జరుగుతున్న సందర్భంలో, ఏఐ సంస్కృతి వస్తున్న సందర్భంలో చాలా మటుకు ఏఐ నిపుణులను కూడా పిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి అందరు వచ్చారు. హైందవి కళాశాలను దీవించారు. ఇవాళ హైందవి కళాశాల 22 బ్రాంచ్లతోని విరాజిల్లుతుంది. భవిష్యత్తులో ఈ అకాడమిక్ ఇయర్లో 2026కి మేము 52 బ్రాంచెస్ని మేము తీసుకురావడానికి పూర్తిగా సన్నద్ధమైనం. సో భవిష్యత్తులో హైందవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 52 బ్రాంచ్లుగా మరి దేదీప్యమానంగా వెలుగుతుంది. సో ఇవాళ మా లక్ష్యం ఒక్కటే. ఇవాళ మేము మా కళాశాలల యొక్క నైపుణ్యం కానీ, ప్రత్యేకత కానీ ఒకే విషయం పైన స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ని మేము విద్యార్థులకు అందిస్తూ ఉన్నాం. సో మంచి రిజల్ట్ వస్తూ ఉంది. ఇవాళ విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. సో భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా హైందవి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల్లో ఒక మెరుగైన విద్యను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ, మరి ఇవాళ వచ్చిన అతిథులకు అందరికీ సత్కారం చేశాం. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. హైదరాబాద్ లో స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కుక్కట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో పక్కా సమాచారంతో సైబరాబాద్ పోలీస్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మరియు కుక్కట్పల్లి పోలీసులు సంయుక్తంగా చామ్ వెల్నెస్ స్పా సెంటర్పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో నిర్వాహకులు దివ్య, సంగీత, జయప్రకాష్లతో పాటు వ్యభిచారం చేస్తున్న 6 మహిళలు, ఒక విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కాండమ్స్, సెల్ ఫోన్స్ మరియు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కుక్కట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. నిన్న సాయంత్రం మాకు 7 గంటలకి భాగ్యనగర్ కాలనీలో నుండి ఒక స్పాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుతున్న సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సైబరాబాద్ టీము ప్లస్ కుక్కట్పల్లి పోలీస్ కంబైన్డ్గా రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే చామ్ బ్యూటీ స్పా అని ఒక పేరు ఉంది. దాంట్లోకి వెళ్ళి రైడ్ చేస్తే అందులో ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళలో రిసెప్షన్లో ఉన్న 3 ఎంక్వైరీ చేస్తే దివ్య అని ఒక లేడీ తన ఓన్గా స్పా అని పేరుతోటి ఒక సెలూన్లా ఓపెన్ చేసి స్పా పర్మిషన్ తీసుకుని ఆమె కస్టమర్లను తీసుకుని వచ్చి అందరికీ ఆన్లైన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి ఇక్కడికి వచ్చినాక కస్టమర్లతోటి ప్రాస్టిట్యూషన్ చేపిస్తుంది. తీసుకొచ్చిన వాళ్ళందరితో కూడా ఆయన అక్కడ రైడ్ చేస్తే అక్కడ మాకు అన్ని కండోమ్స్, సెల్ ఫోన్స్ అన్నీ దొరికినాయి. వాటి బేస్ చేసుకుని అక్కడ 6 విక్టిమ్స్ ఉన్నారు, ప్లస్ 3 ఆర్గనైజర్స్. ఈ దివ్య, ఆమెకు తోడుగా సంగీత అండ్ ప్రకాష్ అని వాళ్ళిద్దరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళు రిమాండ్ చేస్తున్నాము. ఇట్లా ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే అందరి మీద తప్పకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము.
కాబట్టి ఇక్కడ ముగ్గురిని జైలుకు పంపించేసి ఆ విక్టిమ్స్ ఆరుగురిని కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని హోంకు తరలించడం జరుగుతుంది. హైదరాబాద్లో ఏప్రిల్ 2న నిర్వహించనున్న హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ యథావిధిగా కొనసాగుతుందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ భయ్యా స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ యాత్ర ఈసారి కూడా కర్మంఘట్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమై సరూర్ నగర్ చెరువు కట్ట మీదుగా కొత్తపేట వరకు కొనసాగనుంది. ప్రస్తుతం సీఎం రోడ్ వద్ద జరుగుతున్న డ్రైనేజ్ పైప్ లైన్ పనులు యాత్రకు ఆటంకం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే తాత్కాలిక మార్పులు చేయవచ్చు గానీ ర్యాలీ మార్గంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. బుల్డోజర్ యాత్రని కూడా చేస్తాము. బుల్డోజర్లు ముందు నడుస్తాయి, వెనక మా హనుమంతుడి విగ్రహం వస్తుంది. సరూర్ నగర్ కట్ట నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, అక్కడ నుంచి కొత్తపేట్ అదే రూట్ లో వెళ్తుంది. ఇక్కడ ఏ రూట్ లో మార్పులు లేవు. అందరికీ నమస్కారం. గత 12 సంవత్సరాల నుంచి విహెచ్పి ఆధ్వర్యంలో కర్మంఘట్ హనుమాన్ దేవస్థానం నుంచి మన వీర హనుమాన్ విజయోత్సవ యాత్ర అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ మీదుగా వస్తుంటాం. అది ఎవ్రీ ఇయర్ కర్మంఘట్ దేవస్థానం నుంచి సరూర్ నగర్ కట్ట ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి కొత్తపేట మీదుగా పోతుంది. ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అదే రూట్ లో వెళ్తుంది. ఇక్కడ ఏ రూట్ లో మార్పులు లేవు. సరూర్ నగర్ కట్ట నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, అక్కడ నుంచి కొత్తపేట పోతే ఇక్కడ సీఎం రోడ్ లో ఏదో హడావిడిగా డ్రైనేజ్ పైప్ లైన్ ల వర్క్ నడుస్తుంది. కాబట్టి మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు కుదిరితే దీన్ని తొందరగా సాఫ్ చేయండి. లేదంటే హనుమాన్ యాత్రతో పాటు హనుమాన్ విజయోత్సవ యాత్ర బైక్ ర్యాలీతో పాటు మేము బుల్డోజర్ యాత్రని కూడా చేస్తాము. బుల్డోజర్లు ముందు నడుస్తాయి, వెనక మా హనుమంతుడి విగ్రహం వస్తుంది. ప్రతి ఒక్కరం జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ అదే బుల్డోజర్లతో ఈ రోడ్లని సాఫ్ చేసుకుంటూ యాత్ర మాత్రం తీసుకెళ్తాం. కానీ యాత్ర రూట్ మ్యాప్ ని మాత్రం మేము చేంజ్ అయ్యాం. కాబట్టి దయచేసి మీరు తొందరగా నిర్ణయం తీసుకొని మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. శివప్రతాప్ శుక్లా తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లోని లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన తెలుగు భాషలో పదవి ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారాన్ని ఆపరేస్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుతా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో 3వ రోజు కూడా ఆమె దీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె తనయుడు ఆదిత్య కల్వకుంట్ల తల్లి వెంట కూర్చొని మద్దతు తెలిపారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వచ్చిన అనంతరం ఆదిత్య తల్లి చేపట్టిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీసులు దేవాలయ హుండీ చోరీతో పాటు వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేశారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం మైలార్ దేవుపల్లి లక్ష్మీగూడకు చెందిన నల్లంగుల శ్రీకాంత్ ఒక మైనర్ బాలుడితో కలిసి పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలించేవాడు. అయితే 2025 డిసెంబర్లో శ్రీరామ్ కాలనీలో హనుమాన్ టెంపుల్ హుండీ నుంచి సుమారు 70,000 నగదు దోచుకున్నాడు. వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితుడు శ్రీకాంత్ను రిమాండ్కు తరలించగా మైనర్ బాలుడిని జువైనల్ హోమ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 5 గంటలకు వెహికల్ చెకింగ్ జరుగుతుంటే ఇద్దరు సస్పీషియస్ వ్యక్తులను మా వాళ్ళు కస్టడీలోకి తీసుకొని తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే అందులో అతను ఒక హబిచువల్ అఫెండర్ సలంగుల శ్రీకాంత్ అని, అతనితో పాటు ఒక బాయ్ జువెనైల్ అంటే మైనర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని తీసుకొని మా వాళ్ళు పంచలేని సమక్షంలో వాళ్ళ కన్ఫెషన్ చేయగా వాళ్ళది దాదాపు 8 అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయినని చెప్పారు. అందులో ప్రస్తుతం 5 కేసెస్లో 3 ఆటోలు, 4 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం, అదేవిధంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో హనుమాన్ టెంపుల్లో
హుండీ దొంగతనం చేసినాయి, ఇవన్నీ విషయాలు కూడా అతను ఒప్పుకున్నాడు. ఈ ఎఫర్ట్ పెట్టిన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు అండ్ క్రైమ్ స్టాఫ్ అందరూ ఎఫర్ట్ పెట్టి అతన్ని అరెస్ట్ చేసినందుకు డీసీపీ గారి తరఫు నుంచి వాళ్లకు రివార్డ్స్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా ఈ క్రైమ్స్ అయిన తర్వాత ఎక్కడెక్కడ క్లూస్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా అయిన ఒక ఆటో థెఫ్ట్లో సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ మూమెంట్ ఎక్కడెక్కడైతే మూమెంట్ పోయిందో నియర్ బై మూమెంట్స్ అన్నీ చేస్తూ పోతుంటే కొంచెం ఫేసెస్ ఐడెంటిఫై అయినాయి. అదే బేస్ మీద అందరికీ కూడా మొత్తం క్రైమ్ టీమ్ కానీ అందరికీ కూడా వాటిని షేర్ చేస్తూ ఇటువంటి సస్పిషియస్ ఎవరు ఉంటే కూడా మనం పట్టుకోవాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ 5 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు పట్టుకున్నప్పుడు చూస్తే కొంచెం ఐడెంటిఫై కూడా అయినట్టు అనిపించింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు అంజాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి టి హరీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరై ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఈ నెలలో చేసే ప్రార్థనలు మరియు ఉపవాసాలు సమాజంలో శాంతి సౌహార్దతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. रमजान महीने बहुत अहम महीने हैं अपने लिए। रमजान का बहुत इम्पोर्टेंट क्या है, आप सब लोग सुबह से रोज़ा है, रोज़ा में आदमी को भूख का क्या तकलीफ होता है, भूख क्या होता है अपने को मालूम पड़ता। भूख क्या होता है अपने को मालूम पड़े तो गरीबों का भूख का क्या तकलीफ होता है अपन समझ सकते हैं। इस वास्ते हमारे मुस्लिम माइनॉरिटीज़ में एक बहुत अच्छा रिवाज है ज़कात देना। आप भूख के लिए जानते हैं, आप सुबह से उपवास है, आप रोज़ा पे हैं, इस वास्ते आप ज़कात देते हुए गरीबों का पेट भरने के लिए आप लोग ज़कात देते हैं। क्या देते, कितना देते बड़ी बात नहीं है। अब 10 रुपये कमाते उसमें तो 1 रुपया तो ज़कात के लिए गरीब लोगों को सेवा करने का बहुत अच्छी बात अपने कुरान में बोल चुके हैं। सो ये एक अच्छी रिवाज अपने पास है। रमज़ान महीने में जो भी आप लोग दुआ करते हैं, बोलते हैं कि अल्लाह पक्का कबूल करेंगे। मैं आपसे गुजारिश करना चाहता हूँ, आज पूरा वर्ल्ड में बहुत परेशानी है। एक तरफ गल्फ में, ईरान में जंग चल रहा है, छोटे छोटे स्कूल गए से बच्चे भी मर जा रहे। वो फोटो देखे तो, वीडियो देखे तो आंखों में पानी आ रहा। लोग बहुत परेशान में हैं, उसका असर अपने देश में भी गिर रहा। अब रमजान महीने में सिलेंडर का दाम बढ़ गया, मीठा का तेल का दाम बढ़ गया, किराना सामान का दाम बढ़ गया, लोग परेशान में हैं। मैं आपसे गुजारिश करना चाहता हूँ, पूरा दुनिया में अमन के लिए, भाईचारे के लिए हम सब मिलकर अल्लाह से दुआ करेंगे। अल्लाह से दुआ करेंगे जल्द से जल्द ये जंग बंद होना चाहिए, अमन और शांति आना चाहिए, भाईचारे की आना चाहिए, तो सब मिलके रहना चाहिए। अब वहाँ पर भी परेशान भाई, अपने को भी परेशान हो रहा, अपने लोग भी बहुत लोग वहाँ काम करने के लिए गए, उधर बहुत लोग अपने लोग काम कर रहे, वो लोग खुद परेशान हैं, उनके फैमिली इधर परेशान में है। अब बोल रहे कि पेट्रोल डीजल का दाम बढ़ जाता, ऑलरेडी गैस का बढ़ गया, मीठा तेल का बढ़ गया, किराना सामान का बढ़ गया, गरीब लोग परेशान में हैं। रमजान महीने में हम सब मिलकर दुआ करेंगे, प्रार्थना करेंगे जल्द से जल्द ये जंग बंद होने के लिए। आज केसीआर साहब ने बहुत अच्छे काम करे, आप सब जानते हैं। रमजान का 2 दिन का छुट्टी का काम साहब ने किया, रमजान का
ऑफिशियली पूरी कॉन्स्टिट्यूंसी में जिले में कलेक्टर जाना, एसपी जाना, मिनिस्टर जाते हुए हुकूमत के तरफ से दावत इफ्तार का इंतजाम भी केसीआर साहब ने कर चुके हैं। रमजान में तोहफा भी दिए थे केसीआर साहब। ये कोई सीएम कहीं पर भी नहीं दिए, पहली सीएम है। तोहफा भी जाने का, इमाम मौजम साहब का तनख्वाह देने का और हुकूमत के तरफ से इफ्तार देने का एक अपना फख्र की बात है, इज्जत की बात है। वो काम केसीआर साहब ने कर चुके हैं। आज ये सरकार जो नया आए बहुत कुछ बोले, इमाम मौजम साहब का केसीआर साहब 5,000 दिए, हम 12,000 देते बोले। अब आधा टाइम तो गुजर गया, 2.5 साल तो हो ही गया, लेकिन अभी इमाम मौजम साहब का तनख्वाह नहीं बढ़ा। 4,000 करोड़ बजट बोले, वो भी कुछ नहीं आया। जो केसीआर साहब बजट दे रहे थे उसमें आधा भी नहीं आ रहा। लोग परेशान में हैं। हमारे नौजवान बच्चों के लिए जो केसीआर साहब ने माइनॉरिटी बंधु बोल के स्कीम करे थे, अब वो भी बंद करें। ये लोग बताए सालाना 1,000 करोड़ देंगे, आज तक 1 रुपया भी नहीं दिए। मैं ये सरकार से भी रिक्वेस्ट करना चाहता हूँ, कम से कम अब आने का बजट में 4,000 करोड़ बजट माइनॉरिटी को रखने बोल के यहाँ से मैं सीएम साहब का, ये सरकार से भी मैं रिक्वेस्ट करना चाहता हूँ। आप वादा करें, वादा को निभाइए, 4,000 करोड़ बजट रखना चाहिए। और ये बजट में इमाम मौजूद साहब लोगों का तनख्वाह बढ़ाने का भी ये बजट में लाना बोल के मैं डिप्टी सीएम फाइनेंस मिनिस्टर से गुजारिश करना चाहता हूँ। ज़रूर अब असेंबली में हम आवाज़ भी उठाएंगे। जो कुछ भी माइनॉरिटीज़ के साथ ये गवर्नमेंट वादा करा वो पूरा अमल करने के लिए हम आवाज़ उठाएंगे। విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడలేమని బీఆర్ఎస్పీ నాయకులు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో చేసిన మార్పులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మురళిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేద మధ్య తరగతి విద్యార్థుల చదువు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షేక్ గుఫ్రానుద్దీన్ పటేల్, మహేశ్వరం నియోజకవర్గ కోఆర్డినేటర్ సమర్పిత్ వర్మ, మహేశ్వరం నియోజకవర్గ జాయింట్ సెక్రటరీ ఫుర్ఖాన్, మహేశ్వరం నియోజకవర్గ సెక్రటరీ సాయి శివప్రసాద్, మహేశ్వరం నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ సాయి మహేశ్వరం. జై తెలంగాణ. నా పేరు సాయి శివప్రసాద్. నేను బీఆర్ఎస్ మహేశ్వరం వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఫీజు రియంబర్స్మెంట్ గురించి మరియు టీచర్ల యొక్క వేతనాల గురించి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల యొక్క వేతనాలను తగ్గించి మరియు ఫీజు రియంబర్స్మెంట్ని ఎగ్గొట్టాలి అనే కార్యక్రమంలో ఉన్నారు. ఈ గవర్నమెంటు గత 3 విడతలుగా ఇస్తామని చెప్పినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని ఒకే విడత ఇచ్చి మిగతా 2 విడతల్ని ఎగ్గొట్టాలని చూసింది. దానికోసమే ఈ మురళి గారు ఇచ్చినటువంటి సిఫార్సులను కానీ లేదంటే వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆ రిపోర్ట్ ఉందో దాన్ని ఏకీభవిస్తూ చూసుకున్నట్టయితే మన విద్యాశాఖ కమిషన్ చైర్మన్ గారు ఆకునూరు మురళి గారు కొన్ని వేదికలలో కొన్ని ప్రసంగించారు. మన రేవంత్ రెడ్డి గారితో ప్రెస్ మీటింగ్ చేసుకొని ఒక 2-3 పాయింట్లు చెప్పారట. దానికి కూడా రేవంత్ రెడ్డి గారు సానుభూతి తెలిపారు. దాన్ని కూడా ఓకే అని చెప్పారట. దీంట్లో పాయింట్స్ ఏమేమి ఉన్నాయంటే, విద్యాశాఖలో టీచర్లకు ఫీజులు కట్ చేసి వాళ్ళ శాలరీలు కట్ చేసి పిల్లలకు, స్కూల్ పిల్లలకు కానీ గురుకుల పిల్లలకు కానీ మా సదుపాయాలకు యూజ్ చేద్దామనేసి అంటున్నారు. ఇదొక పాయింట్. అంటే ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంజనీరింగ్ పిల్లలకు, ఇంజనీరింగ్ చదివే ఫస్ట్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టొద్దు అనేసి కూడా ప్రసంగించారట. దీన్ని మేము వ్యతిరేకంగా ఖండిస్తున్నాము. దీన్ని అసలు ఎందుకు మీరు రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే అడుగుతున్నాము, మీకు పిల్లలంటే ఎందుకు అంత చులకన? ఎప్పుడన్నా స్టూడెంట్స్ని టార్గెట్ చేయడమే చేస్తున్నారు. స్టూడెంట్స్ని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ గురించి మేము లాస్ట్ 8 months 1 year నుంచి పోరాడుతూనే ఉన్నాం. మొన్న డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అనేది ముట్టడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు దిగొచ్చి 3-4 విడతల్లో మేమంతా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇచ్చేస్తామన్నారు. ఒక్క విడతలో ఒక 10 కోట్లు ఏమో ఇచ్చారు. దాని తర్వాత అన్నీ కూడా కొట్టినారు. ఏదైనా అంటే ట్రెజర్లో పైసలు లేవు, మమ్మల్ని దొంగల లెక్క చూస్తున్నారు అంటున్నారు. మీరు దొంగతనం చేస్తున్నారా? మేము ట్యాక్సులు కడుతూనే ఉన్నాం. మేమైనా బకాయిలు చేస్తున్నామా? ఏమైనా చేస్తున్నామా? ప్రతి ఒక్క ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ ట్యాక్సెస్ కడుతున్నారు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు. కానీ మీరు ఎందుకు ఫీజులు రియంబర్స్మెంట్ చేస్తలేరు?
ఫీజు రియంబర్స్మెంట్ అన్నా కానీ మళ్ళీ ఇది బోగస్ మాటలు ఒకటి. ఇవి కమిషన్లలో విద్యా కమిషన్లలో ఇవి పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం. కూకట్పల్లిలో స్పా సెంటర్లపై పోలీసుల దాడి. ఏప్రిల్ 2న హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ. తెలంగాణ కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం. వెలుగుమట్ల బాధితుల కోసం కవిత నిరాహార దీక్ష. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.